హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నెంబర్స్ సిస్టమ్ గురించి నేర్చుకుందాము. సో నెంబర్స్ సిస్టమ్ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఎక్కడా కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో నెంబర్స్ సిస్టంలో ఫస్ట్ వన్ న్యాచురల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్ అంటే ఏవి? సో కౌంటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ న్యాచురల్ నెంబర్స్. సో కౌంటింగ్ చేయడానికి యూజ్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటాము. సో 1, 2, 3, 4 ఇలా కౌంటింగ్ చేయడానికి యూజ్ చేసే నెంబర్స్ని న్యాచురల్ నెంబర్స్ అని అంటాము. 1 ఈజ్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్. సో 1ని ఇక్కడ స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ అని అంటాము. సో దెర్ ఈజ్ నో లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్. సో లార్జెస్ట్ న్యాచురల్ నెంబర్ అనేది ఉండదండి. దానికి ఎండ్ అంటూ ఉండదు. మనం ఎంత దూరమైనా కూడా రాసుకుంటూ పోవచ్చు. సో వి డినోట్ న్యాచురల్ నెంబర్ బై క్యాపిటల్ ఎన్. సో న్యాచురల్ నెంబర్స్ని మనం క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాము. సో n ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఈ విధంగా మనం న్యాచురల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ హోల్ నెంబర్స్. సో హోల్ నెంబర్స్ అంటే ఏవి? సో న్యాచురల్ నెంబర్స్ అలాంగ్ విత్ జీరో ఆర్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో న్యాచురల్ నెంబర్స్తో పాటు మనం జీరోని యాడ్ చేస్తే అవి హోల్ నెంబర్స్ అని చెప్తాము. సో హోల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0, 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. సో ఆర్ హోల్ నెంబర్స్. సో దీనికి కూడా ఎండ్ అంటూ ఉండదండి, మనం రాస్తూ పోవచ్చు. సో వి డినోట్ హోల్ నెంబర్స్ బై క్యాపిటల్ W. సో క్యాపిటల్ W ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ 0, 2, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సో ఎండ్ అంటూ ఉండదు. సో ఇక్కడ 0 ఈజ్ ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. సో జీరోని మనం స్మాలెస్ట్ హోల్ నెంబర్ అని అంటాము. సో దెర్ ఈజ్ నో లార్జెస్ట్ హోల్ నెంబర్. దీనికి కూడా అంతే. సో లార్జెస్ట్ హోల్ నెంబర్ అంటూ ఉండదు. నెక్స్ట్ వన్ ఈవెన్ నెంబర్స్. సో నెంబర్స్ విచ్ హ్యావ్ 0, 2, 4, 6, 8 ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సో నెంబర్స్లలో యూనిట్స్ ప్లేస్లలో మనకి 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అవి ఈవెన్ నెంబర్స్ అని అంటాము. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్. సో వన్స్ ప్లేస్లలో ఈ నెంబర్స్ అన్నీ కూడా ఉంటే మనకు అవి ఈవెన్ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి 2, 4, 6, 10, ఇక్కడ 10లో 0 ఉంది. సో ఇక్కడ 222. సో 222లో మనకు వన్స్ ప్లేస్లో 2 ఉంది. సో 456. దీంట్లో కూడా మనకి 6 అనేది ఉంది. సో 988. సో దీంట్లో యూనిట్స్ ప్లేస్లలో 8 ఉంది. సో ఈ విధంగా వన్స్ ప్లేస్లలో 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటే అవి మనకు ఈవెన్ నెంబర్స్ అవుతాయి. సో ఈవెన్ నెంబర్స్ ఆర్ డివైడెడ్ ఎగ్జాక్ట్లీ బై 2. సో ఈవెన్ నెంబర్స్ అన్నీ కూడా 2 తోటి డివిజన్ అవుతాయి. ఆల్ మల్టిపుల్స్ ఆర్ 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. సో 2 యొక్క మల్టిపుల్స్ అంటే 2 టేబుల్స్లో వచ్చే మల్టిపుల్స్ అన్నీ కూడా మనకు ఈవెన్ నెంబర్సే అవుతాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. నెంబర్స్ విచ్ హ్యావ్ 1, 3, 5, 7, 9 ఆర్ యూనిట్స్ ప్లేస్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సో ఇక్కడ యూనిట్స్ ప్లేస్లలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉంటే, సో యూనిట్స్ ప్లేస్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాము వన్స్ ప్లేస్. సో వన్స్ ప్లేస్లలో 1 కానీ 3 కానీ 5 కానీ 7 కానీ 9 కానీ ఉంటే అవి మనము ఆడ్ నెంబర్స్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి 1, 3, 5, 7, 9, 11, 13, 513, 871, 411. సో ఇక్కడ
వన్స్ ప్లేస్లలో మనకు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 1 3 3 1. సో ఇక్కడ ఈ విధంగా ఉంటే మనము వాటిని ఆడ్ నెంబర్స్ అని చెప్తాము. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ ఆడ్ నెంబర్స్. సో నెంబర్స్ అన్నీ 2కి మల్టిపుల్స్ కానట్లయితే అవి మనం ఆడ్ నెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్. సో ఈ ప్రైమ్ నెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా వినండి. దీని మీద క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో ఏ న్యాచురల్ నెంబర్స్ దట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. సో ఒక న్యాచురల్ నెంబర్కి ఎగ్జాక్ట్గా 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఏవేవి? 1 ఉంటుంది అండ్ ఇట్ సెల్ఫ్ అదే నెంబరే ఉంటుంది. సో ఆ విధంగా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటే దానిని మనం ప్రైమ్ నెంబర్ అని చెప్తాము. సో ఇక్కడ చూడండి 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉన్నాయి. సో 2 ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి 2 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది. సో 3 చూడండి 3 అనేది కూడా 1 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది. సో ఈ విధంగా ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే వస్తాయి. అంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ 1 టేబుల్లో మరియు అదే టేబుల్లో. సో అలాంటి నెంబర్స్ని మనము ప్రైమ్ నెంబర్స్ అని అంటాము. సో అలా నెంబర్స్ ఫ్రమ్ 1 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో ఫ్రమ్ 1 to 50 1 నుంచి 50 వరకు 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఫ్రమ్ 50 to 100 50 నుంచి 100 వరకు 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఫ్రమ్ 1 to 1000 1 నుంచి 1000 వరకు మనకి 168 ప్రైమ్ నెంబర్స్ అనేటివి ఉంటాయి. ఇందులో ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ప్రైమ్ నెంబర్స్లలో చిన్నది చూడండి. ఇక్కడ ఏముంది? చిన్నది 2 ఉంది. కాబట్టి స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2 అని చెప్తాము. నెక్స్ట్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. సో మనం ఇందాక చెప్పుకున్నాం ఈవెన్ నెంబర్స్ అని. సో ఈవెన్ నెంబర్స్లలో స్టార్టింగ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. సో ఇక్కడ ప్రైమ్ నెంబర్స్లలో ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఈవెన్ నెంబర్ ఓన్లీ 2 మాత్రమే ఉంది. సో రిమైనింగ్ అన్నీ కూడా ఆడ్ నెంబర్సే. సో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2. ఈవెన్ నెంబరు ప్లస్ ప్రైమ్ నెంబరు ఏది? 2. సో ఈ 2 పాయింట్స్ కూడా కొద్దిగా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్విన్ ప్రైమ్స్. సో ట్విన్ ప్రైమ్స్ అంటే ఏవి? ఏ పెయిర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ దట్ డిఫరెన్స్ ఈజ్ 2 ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. సో ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎంత ఉండాలి? 2 ఉండాలి. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్. 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకుంటే వాటి మధ్యలో డిఫరెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 2 రావాలి. సో అలాంటి ప్రైమ్ నెంబర్స్ని మనము ట్విన్ ప్రైమ్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి 3, 5. సో ఈ 3, 5 నుంచి 3 సబ్ట్రాక్షన్ చేస్తే డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఈ విధంగా ఈ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉంటే అవి ట్విన్ ప్రైమ్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి 5, 7. సో వీటి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది. సో 11, 13. సో వీటి మధ్య కూడా డిఫరెన్స్ 2 ఉంది. సో కావున ఈ విధంగా ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ అనేది మనకు 2 ఉంటే దానిని మనము ట్విన్ ప్రైమ్స్ అని అంటాము. సో ఆల్ ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. సో అన్ని ట్విన్ ప్రైమ్స్ కూడా మనకు ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఫ్రమ్ 1 to 100. సో 1 నుంచి 100 వరకు మనకు ఎన్ని ట్విన్ ప్రైమ్స్ ఉన్నాయి? 8 ట్విన్ ప్రైమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ కాంపోజిట్ నెంబర్స్. సో కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏవో చూడండి. సో ఏ న్యాచురల్ నెంబర్ హ్యావింగ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ కాంపోజిట్ నెంబర్స్. సో ఒక న్యాచురల్ నెంబర్కి 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. సో అలా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ నెంబర్ని మనము కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. సో ఇక్కడ చూడండి
4, 6, 8, 9, 10, 12, 14, 15, etc. are composite numbers. సో 2కి ఇక్కడ 4కి ఫ్యాక్టర్స్ రాయండి. అంటే 4 అనేది ఏ టేబుల్లో వస్తుంది? 1 టేబుల్లో వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది. అంటే 2 కంటే ఎక్కువనే ఉన్నాయి ఫ్యాక్టర్స్ అనేవి. కాబట్టి 4 అనేది కాంపోజిట్ నెంబర్స్. సో ఇక్కడ 6, 8, 9, 10, 12, 14, 15. సో ఇవన్నీ కూడా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు వాటిని కాంపోజిట్ నెంబర్స్ అని అంటాము. సో ఫ్రమ్ 1 to 100 ఆర్ 74 కాంపోజిట్ నెంబర్స్. 1 నుంచి 100 వరకు మనకు ఎన్ని కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయి? 74 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. సో ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. సో ఇందులో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ చూడండి ఏది ఉంది? 4 ఉంది. కాబట్టి 4 అవుతుంది. ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 9. సో ఆడ్ నెంబర్ అయి ఉండాలి, కాంపోజిట్ నెంబర్ అయి ఉండాలి. సో ఆడ్ కాంపోజిట్ నెంబర్ చూడండి ఇక్కడ 4, 6, 8 ఇవి ఈవెన్ నెంబర్స్. సో దీని తర్వాత వచ్చేది 9. సో 9 అనేది మనకు ఆడ్ నెంబర్. కాబట్టి ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 9 అని చెప్తాము. సో ఇక్కడ చూడండి 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ఇక్కడ మనకు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు అని చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి. కొద్ది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్. సో న్యాచురల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం కదా, దాంట్లో స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది? 1. సో ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ ఈజ్ 1 అని చెప్తాం. ద స్మాలెస్ట్ హోల్ నెంబర్. సో ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ఏమవుతుంది? 0 అవుతుంది. ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్. సో ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ చెప్పండి? 2. ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. సో ప్రైమ్ నెంబర్స్ 1 నుంచి 100 వరకు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. సో 25 ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 to 100. ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ఓన్లీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇందాకనే చెప్పుకున్నాం ఏది? 2. కాబట్టి 2 ఈజ్ ఆన్సర్. ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్. స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏది? 4. 2 ప్రైమ్ నెంబర్స్ విచ్ డిఫర్ బై 2 ఆర్. సో ప్రైమ్ నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ 2 ఉంది అంటున్నాం. సో వాటిని మనం ఏమంటాము? ట్విన్ ప్రైమ్స్ అని అంటాము. ట్విన్ ప్రైమ్స్. సో ఏవేవి చెప్పండి? 3, 5. సో నెక్స్ట్ వన్ చూడండి. 2 కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్. సో కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కన ఉండే నెంబర్స్, పక్క పక్కన ఉండే ప్రైమ్ నెంబర్స్ ఏవి చెప్పండి? 2, 3. 2, 3 అనేవి పక్క పక్కన ఉండే ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్. సో ఏదవుతుంది? 9. సో 9 ఈజ్ ద స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్స్. సో ఎ నెంబర్ ఈజ్ సెడ్ టు బి ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ డాష్ ఫ్యాక్టర్స్. సో మనము ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని చెప్పాలి అంటే దానికి ఎగ్జాక్ట్గా ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో కాబట్టి ఇట్ హ్యాస్ 2 ఫ్యాక్టర్స్. డాష్ ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. సో ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. సో ఏది ఆ నెంబరు? 1. సో 1 ఈజ్ ప్రైమ్ నార్ కాంపోజిట్ నెంబర్. ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 50. 1 నుంచి 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. సో 50 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? 10 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీకు
నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.